దేశవ్యాప్తంగా చాలా మందిలో ఒక అనుమానం గత కొన్ని రోజుల నుండి వస్తూనే ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎందుకని రష్యా యొక్క Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ను కొనకుండా ఫ్రాన్స్ యొక్క 4.5 జెన్ అంటే ఒక స్టెప్ కింద ఉన్న యుద్ధ విమానాలను, అది కూడా $40 బిలియన్ పెట్టి, అంటే దాదాపు 3.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రఫేల్ ను ఎందుకు కొంటున్నారు? అది కూడా వితౌట్ షేరింగ్ సోర్స్ కోడ్. ఫ్రాన్స్ డిజైన్ ను కూడా రెస్ట్రిక్ట్ చేసి షేర్ చేస్తుంది. ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఇంకొక పక్క రష్యా సోర్స్ కోడ్, డిజైన్, ఈవెన్ ఇండియాలోనే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను అంటోంది. ఎందుకని 114 రఫేల్ కొనబోతున్నారు. ఈ రోజు రాత్రి లేదా రేపు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ ఇండియాకు రానున్నారు. ఈ రఫేల్ పర్చేజ్ ఒప్పందంలో సైన్ కూడా చేయనున్నారంట. వై రఫేల్? ఇందులో ఏముంది అనడానికి టాప్ 5 రీజన్స్ లో ఒకటి ఫాస్ట్ డెలివరీ. ఇండియా దగ్గర ప్రస్తుతం 29 to 30 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. ఒక స్క్వాడ్రన్ లో 18 నుండి 20 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. అంటే టోటల్ గా మన దగ్గర అప్రాక్స్ గా 550 to 600 యాక్టివ్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇవి సరిపోతాయా అంటే డెఫినెట్లీ నో, సరిపోవు. పాకిస్తాన్ దగ్గర 400 జెట్స్ ఉన్నాయి, చైనా దగ్గర 1500 జెట్స్ ఉన్నాయి, అండ్ బంగ్లాదేశ్ దగ్గర 100కు పైగా జెట్స్ ఉన్నాయి. మనం 3 ఫ్రంట్ వార్ కోసం ప్రిపేర్ అవ్వాలి అంటున్నారు. అంటే 42+ స్క్వాడ్రన్స్ మన దగ్గర ఉండాలి. ఈవెన్చువల్లీ 65+ స్క్వాడ్రన్స్ మన దగ్గర ఉండాలి. దాదాపు 1200 ఫైటర్ జెట్స్ యాక్టివ్ గా మన దగ్గర ఉండాలి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో MiG-21 స్క్వాడ్రాన్ రిటైర్ అయ్యాయి. జాగ్వార్, మిరేజ్, MiG-21 ఆల్సో బికమింగ్ వెరీ ఓల్డ్. ఇంకొన్ని ఏళ్లలో ఇవి కూడా రిటైర్ అవ్వనున్నాయి. పాకిస్తాన్ కు F-16 4th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఫ్రీగా అమెరికా ఇస్తుంది. చైనా కూడా అప్పుగా ఎన్నో యుద్ధ విమానాలు పాకిస్తాన్ కు ఇస్తూ ఉంటుంది. బట్ మనకు ఫ్రీ బీస్ లేవు కదా. ఫాస్ట్ గా ఫైటర్ జెట్స్ ప్రొక్యూర్ చేయడం చాలా ముఖ్యం. రఫేల్ యొక్క క్యాపబిలిటీస్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2015 నుండి టెస్ట్ చేస్తూనే ఉంది. ఆల్రెడీ ఫ్రాన్స్ 36 రఫేల్ ను డెలివర్ చేసింది. ఇప్పుడు 114 జెట్స్ లో 18 ఆల్రెడీ కండిషన్ లో ఫ్రాన్స్ నుండి ఇండియాకు ఫ్లై అవుతాయి. మిగతా 96 ఎయిర్ క్రాఫ్ట్స్ ను హైదరాబాద్ లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఫ్యాక్టరీలో అసెంబుల్ చేయనున్నారు. నాగ్పూర్ లో కూడా డజల్ట్, రిలయన్స్ ఎయిర్ స్పేస్ లో అసెంబుల్ చేయనున్నారు. దీనివల్ల మనకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా రానున్నాయి. ఎవరైనా మెకానికల్ లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి ఉంటే మీ రెజ్యూమే పట్టుకొని TSCL లేదా డజాల్ట్ లో ట్రై చేయండి. లుక్, నా కాంటెంట్ చూసిన వాళ్ళు లాభపడాలి అని చెప్పి నేను రీసెర్చ్ చేస్తూ ఉంటా. ఫుల్ టెక్నికల్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లకు నేను చెప్పే విషయాలు అర్థమే కావు. గేమ్ ఏంటి అంటే, రఫేల్ జెట్స్ తయారు చేసి డజాల్ట్ కంపెనీ అండ్ రఫేల్ ఇంజన్ తయారు చేసే సాఫ్రాన్, ఈ తెల్ల కంపెనీస్ ఇండియా EU FTA డీల్ తర్వాత ఇండియన్ కంపెనీస్ తో కొలాబరేట్ అవుతున్నారు. ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క పార్ట్స్ ను ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క ఇంజన్స్ ను ప్యారిస్ లో తయారు చేసుకొని మిగతా అన్ని పార్ట్స్ ను హైదరాబాద్, నాగ్పూర్ లో ఉత్పత్తి చేయాలి అని చూస్తున్నారు. బాడీ పార్ట్స్ ఇన్ ద సెన్స్ అల్యూమినియం ప్యానల్స్, కోటింగ్స్ లేదా వైరింగ్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఇవన్నీ ఇండియాలోనే ఉత్పత్తి చేస్తారు. అక్కడ ఫ్రాన్స్ లో ఇవన్నీ ఉత్పత్తి చేయాలి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, శాలరీస్ ఎక్కువ. కాబట్టి ఇండియన్ వర్క్ ఫోర్స్ ను యూజ్ చేసుకొని ఫైటర్ జెట్స్ ను ఇండియాలో అసెంబుల్ చేసి లేదా ఇండియాలోనే కొన్ని పార్ట్స్ ను తయారు చేసి ఫ్రాన్స్ వేరు దేశాలకు ఫైటర్ జెట్స్ ను ఎక్స్పోర్ట్ చేయాలి అని చూస్తోంది. మీకు గనుక ఒక కంపెనీ ఉంటే, మీరు ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ ను మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటే, డజల్ట్ తో ఏదైనా ఒక పార్ట్ ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్ లేదా కొలాబరేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. వారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఆల్ ఐస్ అండ్ డజల్ట్ ను 3.5 లక్షల కోట్ల డీల్ అండి ఇది. ఇండియన్ ఆర్మీ రఫేల్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఆపరేషన్ సింధూర్ లో రఫేల్ పాక్ ను లేపి అవతల వేసింది. ఆ తర్వాత చాలా మంది రఫేల్ ను కొనడానికి ఇష్టపడ్డారు. ఖతార్, గ్రీస్, క్రొయేషియా, ఈజిప్ట్, ఇండోనేషియా, సర్బియా, ఇలా ఈవెన్ యుక్రెయిన్ కూడా రఫేల్ కోసం ఆర్డర్ పెట్టింది. మార్కెట్ లో రఫేల్ జెట్స్ హవా నడుస్తోంది. సిరియా, ఆఫ్ఘనిస్తాన్ లో రఫేల్ దుమ్ము లేపాయి. బ్యాటిల్ ప్రూవన్ ఫైటర్ జెట్స్ అండి ఇవి. ఫ్రాన్స్ లో ఇన్ని జెట్స్ ఉత్పత్తి చేసే శక్తి లేదు. డెఫినెట్ గా ఇండియాలో అసెంబుల్ చేస్తారు. చైనాను నమ్మలేరు. ఇండియాలోనే అసెంబుల్ చేసి వేరు దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి లుక్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్. రష్యా సమస్య ఏంటి అంటే, రష్యా యుద్ధ ఆయుధాలను తయారు చేయడంలో నంబర్ 1 కంట్రీ, నో డౌట్. రష్యాపై ప్రస్తుతం శాంక్షన్స్ ఉన్నాయి. పుతిన్ యుక్రెయిన్ యుద్ధంలో ఇంకా కూరుకుపోయారు. Su-57 డెలివరీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటిగ్రేషన్ కు చాలా టైం పట్టేలా ఉంది. మనం రష్యాతో Su-57 కొంటే క్యాట్సా శాంక్షన్స్ USA మనపైన వేస్తుంది. ఆల్రెడీ S-400 కొన్నందుకే వార్నింగ్స్ ఇచ్చారు. క్యాట్సా పడితే ఇండియన్ ఎకానమీ డౌన్ ఫాల్ చూసుకోవచ్చు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ వీ డోంట్ లైక్ Su-57. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ గారు కూడా
ఇండియన్ పైలట్స్ కూడా రఫేల్ తో కుదిరింది అంటున్నారు. వీఆర్ కంఫర్టబుల్ విత్ రఫేల్ అంటున్నారు. యుద్ధం చేసేది వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటే అదే చాలు. నో డిబేట్స్. ఇఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఈస్ కాన్ఫిడెంట్, వీఆర్ కాన్ఫిడెంట్. రష్యా యుక్రెయిన్ పంచాయతీ పక్కన పెట్టి పుతిన్ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలకు ఇకనైనా తిరిగి రావాలి. 4 ఏళ్లు యుద్ధం చేశారు. ఇంకొక 1 ఇయర్ ఈ యుద్ధంలో కొనసాగితే వరల్డ్ వార్ 2 రికార్డ్ ను కూడా బ్రేక్ చేయగలరు. ఒకవేళ రష్యా మెయిన్ స్ట్రీమ్ కు వస్తే డెఫినెట్ గా ఇండియా Su-57 ను కొనడానికి ఇష్టపడుతుంది. సెకండ్ రీజన్ అప్లికేషన్. Su-57 యుద్ధ విమానంలో స్టెల్త్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. అంటే ఇది ఎనిమి యొక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కు దొరకకుండా జాగ్రత్త పడతాయి. బట్ మన మెయిన్ ఎనిమీస్ పాక్ అండ్ బంగ్లాదేశ్, వారి దగ్గర యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమే లేదు. ఆపరేషన్ సింధూర్లో చైనీస్ HQ-9 గురకపెట్టి పడుకుంది. అరే లేవరా పని చేయరా అన్నా కూడా తప్పదాగి పడుకుంది HQ-9. ఈవెన్ వెనుజులా ఇరాన్లో కూడా చైనీస్ డిఫెన్సెస్ పని చేయలేదు. చైనా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కోసం 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క అవసరమే లేదు. అండ్ చైనా యుద్ధంలో దిగదు కాబట్టి చైనాను పక్కన పెట్టండి. పాకిస్తాన్ దగ్గర యాంటీ మిసైల్స్ లేవు కాబట్టి పాకిస్తాన్ కోసం Su-57 అంత రేంజ్ అవసరం లేదు. పాక్ ను లేపేయడానికి రఫేల్ కూడా కాదు, MiG-21 ఉన్నా చాలు. అర్త్ ఈస్ ఫ్లాట్ ఆర్మీ కోసం 5th జనరేషన్ అవసరం లేదండి. రఫేల్ యొక్క గ్రేట్నెస్ ఏంటి అంటే ఇవి స్కాల్ప్ అండ్ మిటియోర్ వంటి మిసైల్స్ తో పాక్ ఎయిర్ స్పేస్ లో ఎంటర్ అవ్వకుండా, అంటే పాక్ యొక్క బౌండరీస్ దాటకుండా ఇండియన్ ఎయిర్ స్పేస్ నుండే 300 నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ ను హిట్ చేయగలవు. ఆపరేషన్ సింధూర్ మే 7th రోజు రాత్రి మన రఫేల్స్ ఈ స్కాల్ప్ మిసైల్స్ తోనే మర్కజే తయ్యబా, మర్కజే సుబాన్ అల్లా వంటి ఉగ్రవాద కొంపల పైన దాడి చేశారు. సో బ్యాటిల్ ప్రూవెన్ రఫేల్ కాబట్టి రఫేల్ వైపు వెళ్లారు. ఉదాహరణకు హైదరాబాద్ గచ్చిబౌలి లేదా మన హైటెక్ సిటీ సత్వా నాలెడ్జ్ పార్క్ దగ్గర రఫేల్ పొజిషన్ తీసుకుని విజయవాడ బెంచ్ సర్కిల్లో మిసైల్ ఫైర్ చేస్తే ఎలా ఉంటుంది, దీన్నే బియాండ్ విజువల్ రేంజ్ అంటారు. ఇప్పుడు వారి యొక్క డైనమిక్స్ మారిపోయాయి. వేరే దేశంలో దూరే అవసరం లేదు. ఇండియాలో ఉండే కాశ్మీర్ యొక్క ఎయిర్ స్పేస్ లో నిలబడి పాకిస్తాన్ లో దాడి చేయొచ్చు. ఆపరేషన్ సింధూర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇలాగే దాడి చేసింది. సో Su-57 అనేది ఇప్పుడు మనకు అవసరం లేదు. స్టెల్త్ ఎవరికి ఉండాలి అంటే మంది గొడవల్లో దూరే దేశాలకు స్టెల్త్ ఫైటర్ జెట్స్ కావాలి. ఉదాహరణకు USA ఉంది. USA ఇరాన్ ఎయిర్ స్పేస్ కు వెళ్లి దాడి చేస్తుంది. ఒఫెన్సెస్ కు స్టెల్త్ కావాలి. ఇండియన్ డెజర్ట్స్, మౌంటైన్స్ అండ్ ఫారెస్ట్ ఏరియాస్ లో రఫేల్ సెట్ అవుతుంది అని చెప్పి కొన్నారు. థర్డ్ రీజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రష్యా Su-57 సోర్స్ కోడ్ మనకు ఇస్తుంది, డిజైన్ ఇస్తుంది. ఇట్ విల్ బి ఆన్ పేపర్ అండి. ఇలా చేయండి అలా చేయండి అని డిజైన్ డ్రాయింగ్స్ ఇస్తారు. నోట్లో గోరు ముద్దలు పెట్టరు. ఇంజన్ను ఎలా ప్రొడ్యూస్ చేయాలి, మెటలర్జీ, కెమికల్ కాంపోజిషన్, AESA, రాడార్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ మన HAL చేయాలి. ఇవన్నీ HAL చేయలేకపోతుంది కాబట్టే ఆమ్కా ఇంజన్ యొక్క కాంట్రాక్ట్ ను HAL నుండి ప్రభుత్వం లాక్కొని ప్రైవేట్ ప్లేయర్స్ కు ఇవ్వాల్సి వస్తోంది. HAL స్పీడ్ చాలా స్లో అని ఎయిర్ చీఫ్ మార్షల్ గారే అన్నారు. నేను పుట్టక ముందు తేజస్ ఇంజన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఇప్పటికి కూడా ఫుల్ డెలివరీ ఇవ్వలేకపోయారు. రష్యా సోర్స్ కోడ్ ఇచ్చినా మన దగ్గర ఉత్పత్తి చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం లేదు. మన దగ్గర స్క్వాడ్రాన్స్ తగ్గిపోతున్నాయి. డెఫినెట్ గా ఫాస్ట్ గా ఎవరు డెలివరీ చేయగలరు? ఫ్రాన్స్ డెలివరీ చేస్తుంది కాబట్టి కొంటున్నారు. రష్యా మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో వచ్చేసి వరల్డ్ తో ఇంటిగ్రేట్ అయితే సప్లై చైన్ ఈజ్ అవుతుంది. డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ Su-57 ను కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ రష్యాకు కూడా తెలుసు. Su-57 బ్యాటిల్ ప్రూవెన్ కాదు. యుక్రెయిన్ యుద్ధంలో కూడా పూర్తిగా డిప్లాయ్ చేయలేదు. S-400 నంబర్ 1, అందుకే మనం కొన్నాం. Su-57 సెట్ అవ్వట్లేదు, ఆగి కొంటున్నాం. ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ రిజెక్టెడ్ కంప్లీట్లీ. Su-57 వల్ల జియో పొలిటికల్ టెన్షన్స్ ఎన్నో వస్తాయి. ఇప్పుడు ఇండియా నారీ నడుమ మురారి అనే డిప్లొమసీ మధ్యలో ఉంది. USA F-35 కొనాలి అని ఒత్తిడి పెట్టింది. మనం కనుక USA ను డిచ్ చేసి Su-57 కొంటే USA ఏముంటుంది? మా దగ్గర S-400 లేదు, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లేదు కాబట్టి మీరు రష్యా దగ్గర కొన్నారు, ఓకే అన్నాం. మా దగ్గర F-35 ఉంది కదా, బ్యాటిల్ ప్రూవెన్ F-35 స్టెల్త్ ఉంది కదా, F-35 ను పెట్టుకొని కూడా మీరు Su-57 కొంటారా? అంటే మాకంటే మీకు రష్యానే ఎక్కువ అన్నట్టు అమెరికా మాట్లాడుతుంది. మీరు వద్దు ఆయన వద్దు అని చెప్పి ఫ్రాన్స్ తో మనోళ్ళు ఎంగేజ్ అయ్యారు. చాలా సింపుల్. ఫోర్త్ రీజన్ స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఆల్సో కాల్డ్ యాజ్ X-God అనే ఒక X ఫ్యాక్టర్ రఫేల్ లో ఉంది. ఇది Su-57 లో మిస్సింగ్. రఫేల్ లో స్పెక్ట్రా అనే ఒక టెక్నాలజీ ఉంది. ఆపరేషన్ సింధూర్ లో రఫేల్ ను పాకి రాడార్స్ ఇంటర్సెప్ట్ చేసాయి, ఇది నిజం. రఫేల్ ను లేపేయడానికి మిజైల్స్ ను పాకిస్తాన్ పంపింది, ఇది కూడా నిజమే. అయితే రఫేల్ లో ఉన్న స్పెక్ట్రా టెక్నాలజీ ఏం చేసింది? ఎనిమీ మిజైల్ ను కన్ఫ్యూజ్ చేయడానికి రఫేల్ లాగే కనిపించే
ఈ ఇమేజ్ లో కనిపిస్తోంది కదా, ఎక్స్ గాడ్ అనే ఒక ఫేక్ ఎయిర్ క్రాఫ్ట్ ను, అంటే ఒక స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ ను రఫేల్ రిలీజ్ చేసింది. ఎనిమీ మిజైల్స్ కన్ఫ్యూజ్ అయ్యాయి, ఆ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ కు హిట్ అయ్యాయి. యాక్చువల్లీ పాక్ ఆర్మీ 6 రఫేల్స్ లేపేశామో అంటోంది కదా, వీళ్ళు లేపేసింది రఫేల్ ను కాదు, ఎక్స్ గాడ్స్ ను లేపేశారు అన్నమాట. పాక్ ను ఎదవల్ని చేసింది కాబట్టే మనోళ్ళు మైమరిచిపోయి ఇంకొక 114 రఫేల్స్ ఆర్డర్ పెట్టారు అనమాట. మనది చూసి యుక్రెయిన్ కూడా ఐ థింక్ 100 రఫేల్స్ ను కొంటోంది. F-35, F-16 కంటే రఫేల్స్ నే ఈవెన్ యుఏఈ, గ్రీస్, ఈజిప్ట్ వంటి దేశాలు కొనడానికి ఇష్టపడుతున్నాయి. ఈవెన్ ఇండోనేషియా కూడా ఆర్డర్ పెట్టిందంట. ఈ విధంగా ఎన్నో జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, డిప్లొమసీ ఉంది, ఎన్నో కారణాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మన ఎయిర్ ఫోర్స్ హ్యాపీగా ఉందా? యుద్ధం చేసేది వాళ్ళు. మనం ఎంత చెప్పినా రష్యా పైన ప్రేమ చూపిస్తూ కొనండి అన్నా కూడా దేవర్ లాట్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అవన్నీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పలేరు కాబట్టి మనం కూడా ఎక్కువగా అడగలేము. బికాజ్ యుద్ధం చేసేది ఎయిర్ ఫోర్స్ కాబట్టి. ఎయిర్ ఫోర్స్ బాగా ఉందా? ఇండియన్ ఎయిర్ మార్షల్, ఎయిర్ చీఫ్స్ వీళ్ళందరూ ఓకే కదా, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అనేదే గవర్నమెంట్ చూస్తుంది అనమాట. గవర్నమెంట్ మధ్యలో దూరి మీరు ఈ ఎయిర్ క్రాఫ్ట్స్నే కొనండి అనడానికి లేదు, ఎయిర్ ఫోర్స్ చెప్పినట్లే కొనాలి అనమాట. 5th రీజన్ స్పేర్ పార్ట్స్. మనం ఫైటర్ జెట్స్ అంటేనే టెక్నాలజీ, పర్ఫార్మెన్స్, బ్యాటిల్ ప్రూవెన్ గురించే మాట్లాడుతూ ఉంటాం. బట్ మెయింటెనెన్స్, ఓవర్ హాలింగ్ గురించి చాలా తక్కువగా మాట్లాడతాం. రఫేల్ స్పేర్ పార్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. రష్యా యుద్ధంలో కూరుకుపోయింది కాబట్టి స్పేర్ పార్ట్స్ విషయంలో రష్యా చాలా స్లో అనమాట. మెయింటెనెన్స్, సపోర్ట్స్ చాలా ఫాస్ట్. ఫ్రాన్స్ పై రెస్ట్రిక్షన్స్ లేవు, క్యాట్సా శాంక్షన్స్ లేవు కాబట్టి సప్లై చైన్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఫ్రాన్స్ యుద్ధంలో లేదు కాబట్టి క్యాష్ ఫ్లోస్, ట్రాన్స్పరెన్సీ, యుద్ధ సమయంలో ఎలాగైనా స్పేర్ పార్ట్స్ను డెలివర్ చేస్తుంది ఫ్రాన్స్. స్పేర్ పార్ట్స్ లేకపోయినా ఫ్రాన్స్ ఆర్మీ దగ్గర ఉన్న స్పేర్ పార్ట్స్నే ఇస్తారు. బికాజ్ ఫ్రాన్స్ యుద్ధంలో ఎప్పటికీ దూరదు. వరల్డ్ వార్ 2లో హిట్లర్ ఫ్రాన్స్ ను ఆక్రమించిన కమాన్ అన్నారే తప్ప తిరగబడలేదు. అందుకే ఫ్రాన్స్ ను చాలా మంది షాంపెయిన్ అండ్ పర్ఫ్యూమ్ తో పోలుస్తుంటారు. రష్యా పరిస్థితి వేరు. రష్యా ఈజ్ వెరీ అగ్రెసివ్. రష్యా ఎప్పుడు ఎక్కడ యుద్ధంలో ఉంటుంది అనేది ఎవరికి అర్థం కాదు. రష్యా ఒకవేళ యుక్రెయిన్ తో యుద్ధంలో ఉంది, వాళ్ళకే స్పేర్ పార్ట్స్ లేవు అంటే ఇండియాకు ఎలా సప్లై చేయగలుగుతుంది? అండ్ రష్యా సప్లై చేసినా కూడా ఎన్నో ఎక్స్పోర్ట్ శాంక్షన్స్ ఉన్నాయి. రష్యా ఇరాన్ కు సపోర్ట్ చేస్తుందా, వెనజులాకు సపోర్ట్ చేస్తుందా, కూబాకా? ఈ విధంగా ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకవేళ మనం చైనాతోనే యుద్ధం చేశాము అనుకోండి, ఏదైనా జరగచ్చు. చైనాతో కూడా యుద్ధం రావచ్చు, లదాఖ్, అరుణాచల్ విషయంలో. ఆ టైంలో ఒకవేళ రష్యా న్యూట్రల్ అయింది అన్నా కూడా ప్రాబ్లమే. అందుకే మనం ట్రేడ్ ను అండ్ ఇంపోర్ట్ ఆఫ్ డిఫెన్సెస్ ను కూడా డైవర్సిఫై చేసుకోవాలి. అందరి దగ్గర కొనాలి, ఒకరు లేకపోతే ఇంకొకరు. స్పేర్ పార్ట్స్ దొరకడం చాలా కష్టం రష్యాతో. ఈ విధంగా Su-57 కు బదులు రఫేల్ ను కొంటున్నారు. అండ్ రఫేల్ దగ్గర AESM టెక్నాలజీ ఉంది, యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ యారే అనే ఒక రాడర్ ఉంది. దీని పని ఏంటి అంటే, ఫైటర్ జెట్స్ అంటే ఏంటి? డిటెక్ట్ ఫస్ట్, షూట్ ఫస్ట్. అక్కడ రాడర్స్ ఉన్నాయి, ఇక్కడ రాడర్స్ ఉన్నాయి. మన ఫైటర్ జెట్స్ ఫస్ట్ ఎనిమీ రాడర్ ను, ఎనిమీ మిజైల్స్ ను డిటెక్ట్ చేయాలి, ఫస్ట్ షూట్ చేయాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ విన్ అన్నమాట. సో AESA అనేది బ్యాటిల్ ప్రూవన్, ఫస్ట్ డిటెక్ట్ అండ్ ఫస్ట్ షూట్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. AESA టెక్నాలజీ Su-57 లో లేదు. అండ్ మన ఎయిర్ ఫోర్స్ AESA టెక్నాలజీతో చాలా బాగా ఇంటిగ్రేట్ అయిపోయింది అంటున్నారు. మనకు BVR కాంబాటింగ్ కావాలి, లాంగ్ రేంజ్ మిజైల్స్ కావాలి, ఇంటిగ్రేషన్ ఇవన్నీ రఫేల్ తో సెట్ అయింది అని చెప్పే రఫేల్ ను కొన్నారు. ఇట్స్ ప్యూర్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిసిషన్ అనమాట. ప్రభుత్వం ఏమీ చెప్పడానికి లేదు. రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళేసి నో మీరు Su-57 కొనాలి, F-35 కొనాలి అనడానికి లేదు. వాళ్ళు ఏది చెప్తే దాన్నే ప్రొక్యూర్ చేయాలి. ఇప్పుడు ఈ డిఫెన్స్ బడ్జెట్ ను కూడా 15% ఈసారి పెంచారు. ఎందుకంటే రఫేల్స్ ను $40 బిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ కోసమే కాదు, మెయింటెనెన్స్, ఆపరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైనింగ్ కోసం, వీటన్నిటికీ కలిపి ఒక ప్యాకేజ్ $40 బిలియన్ అనమాట. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.